వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు హైదరాబాద్కు రానున్నారు. సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు. న్యాయస్థానం సూచన మేరకు జగన్ నేడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో హాజరు కానున్నారు. గత నెలలో న్యాయస్థానం అనుమతితోనే జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లారు. అయితే ఫోన్ నెంబర్ తప్పు ఇచ్చారని చెబుతూ ఈసారి విచారణకు మినహాయింపు ఇవ్వొద్దని సిబిఐ తరపున న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేటకు వైఎస్ జగన్ చేరుకుంటారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. వ్యక్తిగత మినహాయింపు నుంచి ఆయనకు అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఖచ్చితంగా ఆయన నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ కూడా సిబిఐకి సంబంధించినటువంటి లాయర్లు అలాగే న్యాయస్థానం సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఇప్పుడే మనం నాంపల్లి కోర్టుకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా 6 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరవుతున్నారు. ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి వచ్చే నేపథ్యంలోనే సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలిసింది. ఇక్కడ చూసుకుంటే ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, ఓవరాల్ గా చూసుకుంటే దాదాపుగా 100 మంది కూడా ఈ పరిధిలో మొత్తం కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పరిస్థితి అయితే చూడొచ్చు. వైసీపీ శ్రేణులు ఇప్పటికే భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల పిలుపు మేరకు భారీగా జనాలు రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి వచ్చే టయానికి ఇక్కడ వేలాదిగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ నాంపల్లి కోర్టు దగ్గర చూసుకున్నట్లయితే ఫుల్ ట్రాఫిక్ కూడా జామ్ అయ్యే పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బై రోడ్ 11 o'clock వరకు నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు. నాంపల్లి కోర్టు నుంచి నాంపల్లి కోర్టు 11:30కి చేరుకుంటారు. 11:30 నుంచి 12:30 వరకు ఇక్కడ షెడ్యూల్ ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఉందో 6 ఏళ్ల పాటు ఇప్పటి వరకు కోర్టు మెట్లు ఎక్కలేదు. 6 ఏళ్ల తర్వాత కోర్టులు మెట్లు ఎక్కే పరిస్థితి అయితే ఉంది. రీసెంట్ గానే ఏదైతే కోర్టు చెప్పిందో దానికి సంబంధించి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ శ్రేణులు మొత్తానికి సంబంధించి వైసీపీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ కోర్టు పరిధిలో మాత్రం వేలాది సంఖ్యలో ఇప్పటికే చేరుకునే పరిస్థితి. 11:30కి వైఎస్ జగన్ ఇక్కడ చేరుకునేసరికి ఈ ఏరియా మొత్తం కూడా వైసీపీ జెండాలతో రెపరెపలాడుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు ఏదైతే ఉందో 2012లో కేసు పెట్టిన నేపథ్యంలో దాదాపుగా 16 నెలలు జైలు జీవితం అనుభవించిన తర్వాత 2013లో ఆయనకి బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్ర సమయంలో కూడా ప్రతి గురువారం హైదరాబాద్ లోటస్ పాండి చేరుకుని ఫ్రైడే కోర్టుకు హాజరయ్యే పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత మినహాయింపు ఇవ్వాలి. 2020 జనవరి 10వ తారీఖు లాస్ట్ గా నాంపల్లి కోర్టుకి వైఎస్ జగన్ చేరుకోవడం జరిగింది. దాని తర్వాత 6 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారిగా కోర్టుకు వచ్చే పరిస్థితి అయితే చూడవచ్చు. ఏదైతే ఉందో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, కొంత నాకు మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి కోర్టు కూడా అనుమతించిన నేపథ్యంలో ఇప్పుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 6 ఏళ్ల తర్వాత కోర్టుకు వచ్చే పరిస్థితి అయితే చూస్తున్నాం. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కూడా అయిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం చూసుకున్నట్లయితే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో కావచ్చు, సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను సంక్షేమ పథకాలు అభివృద్ధి నాకు తీరిక లేదు, నాకు కొంత మినహాయింపు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఓకే చెప్పడంతో ఇప్పటి వరకు 6 ఏళ్ల వరకు కోర్టు మెట్లు ఎక్కని పరిస్థితి. ఈ రోజు ఏదైతే రీసెంట్ గా లండన్ పర్యటన ఉందో లండన్ పర్యటన ముందే కోర్టు కూడా చెప్పడం జరిగింది. దీని తర్వాత వచ్చి కంపల్సరీగా 21 ఈ నెల ఏదైతే 21 ఉందో 21 లోపు కోర్టు హాజరవ్వాల్సిందే. ఖచ్చితంగా వర్చువల్ గా హాజరవ్వడానికి వీల్లేదు. ఖచ్చితంగా
ఖచ్చితంగా వచ్చి కోర్టుగా హాజరవ్వాల్సిందే అని చెప్పారు. దీనికి సంబంధించి కూడా అందరిలో ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే కోర్టుకే షెడ్యూల్ ప్రకారం మొత్తం షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి గన్నవరం చేరుకుంటారు. గన్నవరంలో ఫ్లైట్ ఎక్కే షెడ్యూల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కోర్టులో 1 అవర్ పాటు ఉంటున్నానని కూడా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా న్యాయవాది ఏం చెప్తారు, అదే 1 అవర్ లో మొత్తం క్లియర్ చేస్తారా లేదంటే ఈవినింగ్ అవుతుందా ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠ లేపే పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రతి నెల రమ్మంటారా ప్రతి వారం రమ్మంటారా ఏమవుతుంది అనేది అందరిలో ఉత్కంఠ రేపుతుంది. సోషల్ మీడియాలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత అనుకూలంగా వ్యతిరేకం ఉంది. ఇప్పుడు దాదాపుగా కేసు ఏదైతే 2012లో కేసు కట్టారో ఇప్పటి వరకు ఏది తేలలేదు. దాదాపు 14-12 ఛార్జ్ షీట్లు వేశారు. వాటిల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఒకవేళ నేర ఆరోపణ అనేది లేకపోతే ఎందుకు తేల్చలేదు అని కూడా ప్రజలు కొంతమంది క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే 11:30 లోపే ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఈ 11:30 లోపు కూడా పోలీసులు మాత్రం ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం కోర్టు పరిధిలో మొత్తం కూడా పోలీసు పరహాలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సెంట్రల్ జోన్ చెప్పండి మనోజ్. రామకృష్ణ, జగన్ రాక సందర్భంగా నాంపల్లి కోర్టు దగ్గర పోలీసులు ఎటువంటి ఆంక్షలు అమలు చేశారు? ట్రాఫిక్ ని ఏమైనా డైవర్ట్ చేశారా? ఇప్పటి వరకైతే అలాంటిది ఏమీ లేదు. యథావిధిగానే ట్రాఫిక్ అనేది కోర్టు ముందు రోడ్డు ఉంది. దానికి సంబంధించి ఎలాంటి ట్రాఫిక్లు కానీ ఏమీ లేవు. ఇంకా దాదాపుగా 1 అవర్ పైన ఉన్న నేపథ్యంలోనే ఇప్పటి నుంచి ఆపితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది వాహనాలు కూడా అన్నిటిని కూడా అనుమతిస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ రోడ్డు కూడా బ్లాక్ చేసే అవకాశం ఉంది. మనోజ్, మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసులు దాదాపుగా 200 నుంచి 100 మంది వరకు సెక్యూరిటీ సిబ్బంది మొత్తం కూడా, ఎందుకంటే మాజీ సీఎం అవడంతో కొంత వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొంత భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 6 ఏళ్ల పాటు కోర్టుకి రాలేదు. ఈ 6 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి రావడంతో కొంత అభిమానుల్లో కావచ్చు లేదంటే పార్టీ శ్రేణుల్లో కావచ్చు కొంత జగన్మోహన్ రెడ్డి చూసేందుకు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పిలిపించిన నేపథ్యంలో కొంతమంది నైటే హైదరాబాద్ చేరుకునే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు నాయకులు వస్తారన్నది కూడా కొంత ఉత్కంఠ లేపుతుంది. ఎందుకంటే మెయిన్ గా చూసుకుంటే 6 ఏళ్ల తర్వాత కోర్టుకు వస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, వారం వారం రమ్మంటుందా లేదా కోర్టుకు సంబంధించి ఏంటనేది మొత్తం కోర్టులో చూసుకుంటే ఈ రోజు ఏదైతే ఉందో నంబర్ 16 జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కేసుకు సంబంధించి నంబర్ 16 లో ఉంది, పేరు నమోదయ్యి ఉంది ఆల్రెడీ. దీనికి సంబంధించి 11:30కి కూడా టైం ఇవ్వడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడే గన్నవరం నుంచి బయలుదేరినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే బేగంపేట ఎయిర్పోర్ట్ స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట చేరుకుంటారు. బై రోడ్ నాంపల్లి సిబిఐ కోర్టుకు చేరుకుని ఇక్కడికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుని మళ్ళా నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి లోటస్ పాయింట్ ఉంది షెడ్యూల్లో. లోటస్ పాయింట్ లో దాదాపుగా 1 అవర్ లోపు గడిపే అవకాశం ఉంది. లోటస్ పాయింట్ నుంచి మళ్ళా బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ఉంది షెడ్యూల్ చూసుకున్నట్లయితే. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.